అందరికీ నమస్కారం. దృశ్యద్యుమ్నుడు తండ్రి అయిన ద్రుపదుడికి పాండవుల ఇంట ఏమి జరిగిందని చెప్పడం ప్రారంభించాడు. తండ్రి, ఆ ఇరువురు బ్రాహ్మణులు చెల్లి ద్రౌపదిని తీసుకుని వెళ్లి ఒక పెద్దావిడికి చూపించారు. నలుగురు బ్రాహ్మణులు బయటకు వెళ్లి భిక్షను తీసుకుని వచ్చారు. దానిలో సగభాగం బలంగా ఉన్న ఒక బ్రాహ్మణుడికి పెట్టి మిగిలిన భాగాన్ని అందరూ పంచుకొని తిన్నారు. చెల్లి ద్రౌపది వారందరికీ చాపలతో పడక ఏర్పాటు చేసింది. వారందరూ పడుకొని ఏనుగులు, గుర్రాలు, యుద్ధాలు వాటి గురించే చర్చించుకుంటున్నారు. వారిని చూస్తే బ్రాహ్మణుల్లా లేరు, అచ్చమైన రాజపుత్రుల్లా ఉన్నారు అన్నాడు దృశ్యద్యుమ్నుడు. కుమారుడు చెప్పిన మాటలను ద్రుపదుడు నమ్మలేకపోయాడు. పురోహితుడిని పిలిపించి వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొని రమ్మన్నాడు. పురోహితుడు ధర్మరాజు ఇంటికి వెళ్ళాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ద్రుపదుడు ఆడపిల్ల కన్న తండ్రి కదా, అందువలన మీ కులం, గోత్రం, పేర్లు, వివరాలు తెలుసుకొని రమ్మని చెప్పారు అన్నాడు పురోహితుడు. ధర్మరాజు, మీ మహారాజు మత్స్యయంత్రాన్ని కొట్టిన వారికి కుమార్తెని ఇస్తాను అన్నారు. అలాగే పడగొట్టాడు. దానికి కులగోత్రాలతో పని ఏముంది? అవి తెలుసుకొని ఏం చేస్తాడు? అంత బలమైన విల్లును కొట్టడం వీరులకు కాక మరెవరికి సాధ్యం? మీ మహారాజు కోరిక తీరింది కదా, విచారించడం ఎందుకు? సంతోషంగా ఉండమని చెప్పండి అన్నాడు ధర్మరాజు. ద్రుపదునికి సందేహం కొంతవరకు తీరింది, కాని ఇంకా కొరతగానే ఉంది. ద్రుపదుడు 4 బంగారు రథాలను పాండవుల వద్దకు పంపాడు. అవి ఎక్కి పాండవులు ద్రుపదుని వద్దకు చేరుకున్నారు. వారికి ఎన్నో కానుకలు అందించి అతిథి సత్కారాలు చేశాడు ద్రుపదుడు. పాండవులు మాత్రం కేవలం కత్తులు, విల్లులు, బాణాలు మాత్రమే తీసుకొని మిగిలినవి మాకు వద్దు అని చెప్పారు. ద్రుపదుడు వారిని చూసి అసలైన రాజపుత్రులుగా నిర్ధారించుకున్నాడు. కాని ఆ మాట వారి నోటితో చెప్తేనే బాగుంటుందని అనుకున్నాడు. ద్రుపదుడు ధర్మరాజు పక్కన కూర్చొని, అయ్యా, మీరు క్షత్రియుల, బ్రాహ్మణుల, గంధర్వుల అనే సందేహం ఉంది. నిజం తెలియకుండా నా కుమార్తెని ఇచ్చి వివాహం ఎలా చేస్తాను అన్నాడు ద్రుపదుడు. ఇక ధర్మరాజు, నిజం దాచి ప్రయోజనం లేదని, ద్రుపద మహారాజా, మేము క్షత్రియులము, పాండురాజు పుత్రులము. నా పేరు ధర్మరాజు. వారు భీమార్జునులు, నకుల సహదేవులు. మత్స్యయంత్రాన్ని పడగొట్టింది నా తమ్ముడు అర్జునుడు. ఈమె మా తల్లి కుంతీదేవి అని చెప్పాడు ధర్మరాజు. ఆ మాటలు విన్న ద్రుపదుడు, నా చిరకాల కోరిక నెరవేరింది. విచిత్ర వీరుని మనవడు, పాండురాజు పుత్రుడు అయిన అర్జునుడు నాకు అల్లుడు కావడం ఎంతో సంతోషంగా ఉంది. నా కుమార్తెను అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు ద్రుపదుడు. ఆ మాటలకు ధర్మరాజు, ద్రుపద మహారాజా, అలా ఎలా చేస్తారు? పెద్దవారిమైన 2 అన్నయ్యలు ఉన్నాం కదా, మా వివాహం జరగకుండా అర్జునుడికి వివాహం ఎలా చేస్తాము అన్నాడు. దానికి ద్రుపదుడు, పెద్దవాడవైన నువ్వే నా కుమార్తెను వివాహం చేసుకో, ధర్మబద్ధంగా ఉంటుంది అన్నాడు. అర్జునుడు తెచ్చిన భిక్షను 5గురము పొందాలని మా తల్లి కోరిక. అందువల్ల ఈ కన్యను మేము 5గురము వివాహం చేసుకుంటాము అన్నాడు ధర్మరాజు. ఆ మాటలకు ద్రుపదుడు ఆశ్చర్యపోయి, ఇది లోక విరుద్ధం కాబట్టి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుందాము అన్నాడు ద్రుపదుడు.